ఇది మీకు తెలుసా? కలిపురుషుడు పగపడితే చాలా భయంకరంగా ఉంటుంది. పూర్వం విదర్భ రాజ్యాన్ని భీముడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు అన్ని ఉన్నప్పటికీ సంతానం లేదు. సంతానం కోసం అనేక పూజలు, వ్రతాలు, యజ్ఞాలు జరిపించినా ప్రయోజనం లేదు. చివరికి దమనుడు అనే మహర్షిని కలుస్తాడు. దమనుడికి చాలా సేవలు చేస్తాడు. ఆ సేవలతో దమనుడు సంతృప్తి పొందుతాడు. నాకు సంతానం లేదు, సంతాన భాగ్యం కలిగించమని ప్రాధేయపడతాడు. యజ్ఞాన్ని జరిపించి భీముడికి 3 కుమారులు, 1 కుమార్తె పుడతారు. ఆమె దమయంతి. విదర్భ రాజ్యానికి పొరుగు రాజ్యం వృషద రాజ్యం. ఆ రాజ్యానికి రాజు నలుడు. ఆజానుబాహుడు, చాలా అందంగా ఉండేవాడు. విదర్భ రాజ్యంలో దమయంతి కూడా చాలా అందగత్తె. పక్క పక్కనే ఉండేటప్పటికి నలుడి అందచందాలు, గుణగుణాల గురించి విదర్భ రాజ్యంలో, దమయంతి అందచందాల గురించి ఈ రాజ్యంలో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ప్రజలు. ఇంకా అలాగా చెప్పుకుంటూ ఉండే మాటలు వినేసి ఒకరినొకరు ప్రేమలో పడతారు. ఒకసారి నలుడు హంసను పట్టుకుంటాడు. హంసను పట్టుకునేసరికి, నన్ను వదులు, నీ గుణగుణాలు, నీ అందచందాలు నేను దమయంతికి వివరిస్తాను, ఆమె ఎలాగైనా నీతో ప్రేమలో పడేటట్టు చేస్తాను, నలుడి మనసులో మాట చెప్తుంది. సరే అని చెప్పేసి దమయంతి దగ్గరికి పంపిస్తాడు. దమయంతికి నలుడి అందం గురించి చక్కగా వివరించి చెప్తుంది. అలాగే దమయంతి కూడా, నా గురించి కూడా నలుడికి చెప్తావా? నలుడి మనసులో నాకు కూడా, నా మనసులో నలమహారాజు ఉన్నారు, ఆయన మనసులో కూడా నేను ఉండేటట్టు చేయమని అడుగుతుంది. అలాగే హంస వెళ్ళేసి ఆయన మనసులో కూడా ఆమె ఉండేటట్టు చేస్తుంది అనమాట. ఇట్లా బానే ఉంది. ఒకసారి దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రాజులందరూ బయలుదేరి వస్తారు. అంతేకాకుండా పాలకులు కూడా స్వయంవరానికి వస్తారు. దేవేంద్రుడు, అగ్నిదేవుడు, వరుణుడు, యముడు, ఈ 4 కలిసి వస్తారు. వీళ్ళు వస్తున్న సమయంలో మహారాజు కనిపిస్తాడు. వీళ్ళు నలుడితో చెప్తారనమాట, నువ్వు దమయంతి దగ్గరికి వెళ్ళు, మేము ఇలా స్వయంవరానికి వస్తున్నాం అని చెప్పు, వాళ్ళు ఎవరినైనా ఒకరిని పెళ్లి చేసుకోవాలని చెప్పు అని చెప్పేసరికి, నేను అంతఃపురంలోకి ఎలా వెళ్ళగలుగుతాను, నేను వెళ్ళలేను కదా రాణి అంతఃపురంలోకి అనేసరికి, ఏం పర్వాలేదు, నువ్వు వెళ్తుండగా నిన్ను ఎవ్వరు గమనించలేరు అని చెప్పేసి చెప్తారనమాట. సరే అని చెప్పేసి నల మహారాజు దమయంతి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు. చెప్పేసరికి, లేదు, నా మనసులో నలమహారాజు ఉన్నారు, నేను ఇంకెవరిని వివాహం ఆడను అని చెప్పేసరికి, ఈ విషయాన్ని నలమహారాజు వెళ్ళి దిక్పాలకులు చెప్తారు. చెప్పేసరికి అది కూడా పరీక్షిద్దామని చెప్పేసి, మనసులో మాట తెలిసినా కూడా వీళ్ళు కూడా స్వయంవరానికి వస్తారు, పరీక్ష పెడదామని చెప్పేసి.